హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అసెంబ్లీలో ఉగాది కానుక ప్రకటించినటువంటి సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసుకునే ముందు ఈ ఉగాది కానుక ఏంటి? మనకి ఏమేమి రావాల్సి ఉంది అనే దాని గురించి తెలుసుకుందాము. తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన గురించి కూడా చూసేద్దాము. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన సమాచారం వెలువడిందండి. సో, వేలాది కుటుంబాలకు ఆర్థిక భవిష్యత్తుకు, వారి జీవన ప్రమాణాలకు సంబంధించి ఒక సాధారణమైన అంశం. సో, ఆర్థిక పరిస్థితి కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు చాలా నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పీఆర్సీ, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి కరువు భత్యం. సో, ప్రస్తుతం ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు అవసరమైనటువంటి మధ్యంతర భృతి ఐఆర్ మంజూరుకు సంబంధించి తాజా సమాచారం అండి. సో, ప్రభుత్వం ఈ సమస్యలపై ఏ విధమైన ఆలోచనలో ఉంది? భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? అనేవి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ రాజకీయ మరియు పరిపాలన చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఒక రకమైన చీకటి అధ్యాయంలాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెందాల్సిన వివిధ రకాల ఆర్థిక బకాయిలు నేడు 40,000 కోట్ల రూపాయల భారీ స్థాయికి చేరుకోవడం అనేది అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఇంతటి భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోవడం అనేది కేవలం గణాంకాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ఎంతో క్లిష్టమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో కళ్ళకు కట్టినట్టు చెప్తోంది. ప్రభుత్వ ఖజానాపై ఎంతటి ఒత్తిడి ఉందో మనకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చేస్తోంది. గతంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగుల కష్టార్జితం ఇన్ని వేల కోట్ల రూపాయల్లో ఉన్న దాఖలాలు చరిత్రలో లేవు. ఇది రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను మరియు పాలకుల చిత్తశుద్ధిని తీవ్రంగా ప్రశ్నిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు గొంతెత్తి చాటుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించినప్పటికీ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ 40,000 కోట్ల రూపాయల బకాయిలకు పరిష్కారానికి సంబంధించి ఒక స్పష్టమైన కాలక్రమ పట్టిక, రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అనేది ప్రకటించకపోవడం గమనార్హం. అసెంబ్లీలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లిపోయినప్పటికీ ఉద్యోగుల ఆకలి కేకలు మరియు వారి ఆర్థిక ఇబ్బందుల ప్రస్తావన అనేది రాకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెరగాలని, అందుకోసం గతంలో నిలిపివేసిన కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. వాస్తవానికి 2018 సంవత్సరం నుండి డీఏ బకాయిలు మరియు వాటికి సంబంధించి అరియర్స్ రావాల్సి ఉంది. సుమారు 10 డీఏలకు సంబంధించిన లెక్కలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతను సూచిస్తోంది. కొత్త వేతన సవరణ సంఘం అంటే 12వ పీఆర్సీ నివేదిక వచ్చే వరకు కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి ఆదుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఆశించిన ఫలితం రావటం లేదని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను మరియు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది.
ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో విసిగిపోయిన ఉద్యోగ సంఘాలిక పోరాటమే శరణ్యమని భావించి సమరశంఖం పూరిస్తున్నాయి. ఇక రాబోయే తెలుగు సంవత్సరమైనటువంటి ఉగాది పండుగ నాటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు 30% ఐఆర్ ప్రకటించాలని పీఆర్సీ కమిషన్‌ను అధికారికంగా ఏర్పాటు చేయాలనైతే కోట్లాది ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పూర్తి మద్దతును తెలిపి ఒక ప్రధాన శక్తిగా అయితే నిలిచారు. అప్పట్లో నాయకులు ఇచ్చిన హామీలు అంటే ఉద్యోగులకు దేశంలోని అత్యుత్తమ పీఆర్సీ ఇస్తామని, మధ్యంతర భృతితో ఆదుకుంటామని, పెండింగ్ డీఏలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తామని చెప్పిన మాటలు నేడు అమలుకు నోచుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అన్ని ఆర్థిక వ్యవస్థలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వం తత్సారం చేస్తే పాఠశాలలను మూసివేసి రోడ్లపైకి వస్తామని ఎస్టీయూ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా 3,80,000 మంది పెన్షనర్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉండాల్సిన డీఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు మరియు సరెండర్ లీవ్ డబ్బులు రాకపోవడంతో వారు మందులకు, వైద్య ఖర్చులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ నిధులు కూడా ప్రభుత్వం వద్దే నిలిచిపోవడం వారిని మరింత కృంగతీస్తోంది. కమ్యూటేషన్ గ్రాట్యుటీ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు అందక చాలామంది వృద్ధులు అప్పుల పాలవుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల కోరికలనైతే తీర్చాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులను ఉద్దేశించి ఏమని చెప్పారో ఇప్పుడు చూద్దాము. నిర్ణయం భావితరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే అనేక నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే దిశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఆనాటి పాలకులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడేదో మనం అపోజిషన్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఎప్పుడు ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి. పదే పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చే హైదరాబాద్, తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా అధ్యక్ష ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లని కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలా మంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలుగా అధ్యక్ష. అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు.
అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నో సార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష, ఈ 20 నెలలు మీరు చూశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం గాని 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు గాని బీజేపీ కేంద్రంలో ఉండి ఈ రోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వ సారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతో మంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలలు అధ్యక్ష, బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ రోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం.